విశాఖ స్టీల్ ప్లాంట్ సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి. పోరాట కమిటీ. అమరవీరుల స్తూపం వద్ద ధర్నా చేసిన కార్మికులు. హక్కుల కోసం దేశవ్యాప్త సమ్మె చేస్తే నోటీసులు ఇవ్వడం అన్యాయం. కార్మికులను అణిచివేయాలని చూస్తే ఉద్యమిస్తాం. ధర్నాలో పాల్గొన్న అయోధ్యరాం, ఆదినారాయణ, రమణమూర్తి, రాధాకృష్ణ కార్మికులు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 142 మందికి వార్నింగ్ లెటర్లు ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయం చేసింది. ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకోవడం లాంటి నేషనల్ డిమాండ్స్ మీద సమ్మెకి పోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 2007 జీతాలు తీసుకుంటా ఉన్నాం. ఆ జీతాల్లో కూడా ప్రొడక్షన్తో లింక్ పెట్టి జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇది తప్పు అని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ చివాట్లు పెట్టినా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. యూనియన్లతో కానీ ఎవరితో సంబంధం లేకుండా హెచ్ఆర్ఏ తీసేశారు, ఇన్సెంటివ్లు తీసేశారు. అనేక వెల్ఫేర్ మైన్స్ కట్ చేసినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో రోజు రోజుకి రికార్డులు తీస్తూ ఉత్పత్తిలో కొత్త పొందులు దొక్కుతూ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడింది విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మిక వర్గం. దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పాల్గొన్న సమ్మెలో కొద్దిమంది మాత్రం సింబాలిక్గా నాయకులు పాల్గొంటే ఉత్పత్తికి ఏమాత్రం ఆటంకం కలగకపోయినా నువ్వు లెటర్లు ఇస్తానంటా ఉన్నావు. మేము పాకిస్తాన్లో ఉన్నావా? మేము ఇండియాలోనే ఉన్నాం. ఢిల్లీ నుంచి ఆదేశాలని చెప్తా ఉన్నావు నువ్వు. ఢిల్లీ నుంచి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయా? తమిళనాడుకి పోవా? కర్ణాటకలో ఉన్న స్టీల్ ప్లాంట్కి పోదా? ఒడిశాలో ఉన్న స్టీల్ ప్లాంటు, ఛత్తీస్గఢ్లో ఉన్న స్టీల్ ప్లాంటు, జార్ఖండ్లో ఉన్న స్టీల్ ప్లాంటు, బెంగాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ వర్తించవు ఇవి? అండ్ ఆంధ్ర ప్రజలు ఏమైనా అమాయకులా? లేకపోతే రాజకీయ పార్టీలని ప్రజాప్రతినిధులని అమాయకులు అనుకుంటా ఉన్నావా? కాబట్టి నీ ఇష్టం రాజ్యం వెళ్తానంటే కూరదని చెప్పేసి హెచ్చరిక చేయడం కోసం ఈరోజు ఇక్కడ ధర్నా పెట్టాం. నీ లెటర్లు ఏమి మమ్మల్ని తాడే జబ్బులతో బెదిరించలేవు. ఈ లెటర్లు అడ్డం పెట్టుకుని మమ్మల్ని బెదిరించి షోకాను చార్జీలు అని చెప్తూ నువ్వు పబ్బం గడుపుకోవాలనుకుంటే మటుకు నీ అంత చూస్తాం తప్ప మేము తగ్గేది లేదు. ఆ లెటర్లు విత్డ్రా చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. యాజమాన్యం ఏదైతే కార్మికుల తాలూకా సమూహక్ని కాలదోసే విధంగా ఇవాళ వార్నింగ్ లెటర్ ఇవ్వడం అనేది అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్ భారతదేశంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ యొక్క సమ్మె నోటీస్ ఇచ్చి లీగల్గా చేసినప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడా జరగలేనటువంటి రూల్ ఇక్కడ తీసుకొచ్చి ఈ యాజమాన్యం చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ ఈ నిర్ణయం అనేది చేయడం అనేది జరిగింది. ఇప్పటికైనా సరే యాజమాన్యం ఏదైతే కార్మికులకు ఇచ్చినటువంటి వార్నింగ్ లెటర్లు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని వల్ల రానున్నటువంటి కాలంలో ఏదైతే యాజమాన్యం పూర్తిగా బాధ్యత వ్యవహరించాల్సి ఉంటుంది. కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని కూడా నష్టదాయకం చేసి అలాగే కార్మికులు రావాల్సినటువంటి వేతనాలు కూడా ఈ రోజు వరకు చెల్లించకుండా యాజమాన్యం కార్మికుల్లో అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేసి ఇవాళ యాజమాన్యం తప్పుడు సర్క్యులర్లు ఇష్యూ చేసి ఇవాళ వార్నింగ్ లెటర్లు కూడా ఇవ్వడం అనేది చాలా దారుణం. దీన్ని రానున్నటువంటి కాలంలో ఏదైతే ఈరోజు కార్మిక సంఘాలన్నీ వార్నింగ్ లెటర్ కానీ రద్దు చేసుకోకపోతే రానున్నటువంటి కాలంలో తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేస్తామని యాజమాన్యానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.